ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త హీరో దొరికాడు. అతడి పేరే సలీల్ అరోరా. వేలంలో 1.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమైన ఈ అన్క్యాప్డ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇప్పుడు తన ప్రదర్శనతో అందరికీ సమాధానమిచ్చాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ పై జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో అద్భుత ఫినిషింగ్ ఇన్నింగ్స్ తో జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. సీజన్ ప్రారంభంలో వరుసగా తక్కువ స్కోర్లు, ఒత్తిడిలో అవుట్ కావడం వల్ల సోషల్ మీడియాలో అతని ఎంపికపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాంఖడేలో ముంబై ఇండియన్స్ తో జరిగిన 244 పరుగుల భారీ చేజ్ లో తన సత్తా ఏంటో బయటపెట్టాడు. చేజింగ్ లో 17వ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిన తరువాత ఎస్ఆర్హెచ్ పరిస్థితి కాస్త క్లిష్టంగా మారింది. ఇంకా 30కి పైగా పరుగులు అవసరమై ఉండగా అరోరా క్రీజ్ లోకి వచ్చాడు. మొదటి బంతిని ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో అద్భుత 4 కొట్టి తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పేశాడు. అయితే మ్యాచ్ మొత్తం ఒకెత్తైతే టీమిండియా దిగ్గజ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో అరోరా కొట్టిన 6 మరొకెత్తు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ బ్యాట్స్మెన్ బుమ్రా బౌలింగ్ లో ఆడాలంటేనే కాస్త జంకుతారు. అలాంటిది చివరి 18 బంతుల్లో 24 పరుగులు అవసరమైన సమయంలో అరోరా బుమ్రా బౌలింగ్ లో భారీ నో లుక్ 6 కొట్టాడు. డీప్ స్క్వేర్ లెగ్ పైకి కొట్టిన ఆ షాట్ ప్రేక్షకులతో పాటు క్రికెట్ దిగ్గజాలకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. బంత్ ఎక్కడికి వెళ్తుందో చూడకుండానే షాట్ పూర్తి చేయడం అతని కాన్ఫిడెన్స్ ఏంటో కనిపించింది. అంతటితో ఆగని అరోరా 19 ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో పూర్తి ఆధిపత్యం చూపించాడు. కవర్స్ వైపు 4, లాంగ్ ఆన్ పై భారీ 6, చివరికి విజయం సాధించే 6 తో మ్యాచ్ ను ముగించాడు. కేవలం 10 బంతుల్లో 30 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్ తో నాట్అవుట్ గా నిలిచి హాట్ టాపిక్ గా మారాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో అరోరా విమర్శకుల నోళ్లు మూయించాడు. ఒకే ఇన్నింగ్స్ లో బౌల్డ్, బుమ్రా, పాండ్యా వంటి టాప్ బౌలర్లను ఎదుర్కొని జట్టుకు విజయాన్ని అందించాడు.